Praise the Lord. Once again, I welcome you to our Bible class on missions. And today, we'll not be having a lesson number, but today we'll be studying the life of Thomas Didymus, the disciple of our Lord and Savior, Jesus Christ. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మన మిషన్స్ పరిచర్య, యేసు ప్రభు యొక్క పరిచర్య లేక మిషన్స్ అంటే సువార్త సేవ అనే అంశం మీద మనం ధ్యానిస్తున్నాము. ఈ దినము మిషన్సే మనము ధ్యానిస్తున్నాం. కానీ తోమా దిదుము అనే యేసు ప్రభు యొక్క శిష్యుని గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆయన గురించి మనం మొత్తము ధ్యానించలేము. ఇంకోటి ఏంటంటే ఈ తోమా గురించి బైబిల్లో చాలా తక్కువగా ఉంటుంది ఆయన గురించి. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులు, అందులో కొంతమంది గురించి అసలు చాలా తక్కువ ఉంటుందన్నమాట. అందులో తోమా కూడా మరి చాలా తక్కువ ఆయన గురించి రాయబడ్డది. కానీ ఆ రాయబడ్డ కొద్దిగా కూడా మనకి ఎంతో మరి మేలు కలిగించే, బలము కలిగించే, విశ్వాసం ముందుకు వెళ్ళే మాటలు మనము చూస్తాం. కనుక ముందుకు వెళ్దాం. తోమా అంటే అరమైక్ భాషలో తెయోమా. ఎందుకంటే దేని బిళ్ళారా, యేసు ప్రభు ఆయన మాట్లాడిన భాష ఏం భాష అంటే అరమైక్ భాష. ఇశ్రాయేల్ యొక్క భాష ఏంటి? హిబ్రూ భాష కదండి. అయితే యేసు ప్రభు మాట్లాడిన భాష ఏంటంటే అరమైక్ భాష. ఈ అరమైక్ భాష ఇప్పుడు సిరియా దేశంలో ఒక పట్టణంలో వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు. ఇస్రాయల్ దేశంలో అక్కడ కొంతమందికి వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అరమైక్ భాష వస్తుంది. కానీ సిరియా దేశంలో, ఎందుకంటే సిరియా దేశం ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ కదండి. సిరియా అంటే ఒకప్పుడు క్రైస్తవ దేశమే. సిరియా, టర్కీ కదా, ఇప్పుడంతా మారిపోయినాయి. కానీ ఒకప్పుడు అన్నీ క్రిస్టియన్ కంట్రీసే కదా. కనుక అరమైక్ భాషలో తెయోమా, తర్వాత దిదుము లేక దిదుమస్ అంటారు. డిడిమస్ అది గ్రీక్ భాష అన్నమాట. కనుక థోమస్ దిదిమ లేక తోమా దిదిము అని మనం ఇక్కడ చూస్తాం. మరి ఈయన పుట్టింది అంతియోక అంటారు, లేక కొన్నిసార్లు మరి ఆయన గలిలియా ప్రాంతవాసి అని చెప్పేసి కూడా అంటారు. అంటే యేసు ప్రభు ఆయన సేవ అంతా గలిలీ ప్రాంతంలో ఎక్కువ జరిగింది. కనుక మరి తోమా మరి అక్కడ ఉండేవాడు, గలిలీ ప్రాంతంలో ఉండేవాడు. కనుక దేని బిడ్డలారా, మరి ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్, ఆయన తల్లిదండ్రులు ఇదంతా మనకి ఏమీ రాయబడలేదు. అయితే మరి ఆయనకి ఇంకొక మరి ట్విన్ అంటే కవల పిల్లలు ఉంటారు కదా. ఆ విధంగా ఈయన ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి మరి అని అంటారు. మరి అయితే దానికి బైబిల్ ఎక్కువ లేదు, ఆయన ఎవరు కూడా మనకి అంత క్లియర్గా లేదు. మరి మీరు అడగచ్చు, మీకే ఎట్లా తెలుసు అని చెప్పనవచ్చు కదా. అంటే ట్రెడిషన్ అని అంటారు. ట్రెడిషన్ అంటే మరి ఇస్రాయేల్ దేశంలో వాళ్ళకి ఏమున్నది? ధర్మశాస్త్రం ఉన్నది. ఇజ్రాయెల్ దేశంలో ఇస్రాయేల్ ప్రజలకు ఏముంది? ధర్మశాస్త్రం ఉన్నది. వాళ్ళకి ఏం లేదు? నూతన నిబంధన లేదు. పుట్టి పాత నిబంధనే వాళ్ళు పాటిస్తారు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోలేదు కనుక వాళ్ళ వాక్యాన్ని ఏమంటారు? తోరా అంటారు. ఏమంటారు? తోరా. అయితే దాంట్లో ఏముండదు? నూతన నిబంధన ఉండదు. ఎందుకంటే మెస్సైన్ వాళ్ళు అంగీకరించలేదు కనుక నూతన నిబంధన లేదు. కనుక అదేం పిల్లారా, అయితే ఆ టైంలో జరిగిన అనేక విషయాలు అనేక మంది రాసినారు. అనేక మంది ఏం చేసినారు? గ్రంథాలు రాసినారు. అయితే అనేక మంది వాళ్ళు రాసినవన్నీ జోసఫస్ అని ఇంకా ఈ విధంగా అనేక మంది ఉన్నారు. వాళ్ళ గ్రంథాలన్నీ చాలా భద్రంగా పెట్టినారు. అయితే దాంట్లో కొన్ని చోట్లలో మరి వీళ్ళ గురించి మనకి ఇంకా ఎక్కువ విషయాలు తెలుస్తాయి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మన వాక్యం ఉన్న విషయాలు మనము మరి చూసుకుందాం. మత్తయి సువార్తలో 10వ అధ్యాయము 3వ వచనం. యేసు ప్రభు మరి తోమా అని పిలిచినప్పుడు జాన్
మాథ్యూ చాప్టర్ 10 and verse 3 చదవండి నాన్న. మాథ్యూ చాప్టర్ 10 and verse 3 గట్టి చదువు. Thomas and Matthew the publican, James the son of Alphaeus and Levinus, whose surname was Alexander. కనుక ఇది ఏం చూస్తున్నామంటే మాథ్యూ మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు తన 12 మంది శిష్యులు పిలిచి వారికి వాళ్ళని ఏం చేసినాడు? అభిషేకించినాడు. సేవ నిమిత్తము అభిషేకించి వాళ్ళ మీద వాళ్ళకి అధికారం ఇచ్చినాడు. ఏంటి? సువార్త సేవ చేయటానికి అధికారము ఇచ్చినాడు కదండి. 5th చదువుతారా? వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ ఏ పట్టణం ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళి వెలుచు పరలోక రాజ్యం సమీపించింది. ఓకే, అదే ఆయన చెప్పిన పని. అయితే మొదటి చదవండి, మొదటి వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. ఆ 12 మంది పేర్లు ఏమనగా మొదట యేసు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పి, బర్తలోమై, తోమా, సుంకయి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అయిన మారు పేరు గల లెబ్బాయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. కనుక ఈ 12 మంది శిష్యుల పేర్లు ఇక్కడ క్లియర్గా రాయబడ్డాయి. తోమా పేరు కూడా ఇక్కడ ఉన్నది కదా. మార్క్ సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. చదువుతున్నాను. మార్క్ చాప్టర్ 3 and verse 18. మార్క్ చాప్టర్ 3 and verse 18 చదువు. ఆండ్రూ థామస్. చాలు. కనుక ఎందుకు ఈ మాట చదువుతున్నాం అంటే, మరి తోమా పేరు మనం ఇక్కడ చదువుతున్నాం కదండి. ఇంకొక మాట చదువుకుందాం. లూకా సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. అక్కడ చదువుతారా? లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి యొక్క ఇస్కరియోతు యూదా అను వారు ఆయన వారితో కూడా దిగి వచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యులు గొప్ప సమూహమును ఆయన బోధ మీటకులను తమ రోగులను కుదుర్చుకున్నప్పుడు యూదా దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు సీదోను పట్టణంలో సముద్ర తీరులో నుండి వచ్చిన బహుజన సమూహము అపవిత్ర ఆత్మ చేత బంధింపబడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. చాలా. ఇక మేము ఏం చూస్తున్నామంటే యేసు ప్రభు తన శిష్యుల గురించి మరి ఏ విధంగా తను సేవలో మనం ముందుకు వెళ్ళినాడు, అంతేకాకుండా ఎవరెవరు ఆ శిష్యులు అనే మాట కూడా మనకి చదువుకుంటున్నాం. కనుక ఈ విధంగా దేవుని పిల్లారా, మరి ప్రభు మరి ఏమి ఇచ్చినాడు? అపోస్తల తత్వం ఇచ్చినాడు. అపోస్తల్షిప్ కదండి. అపోస్తల్షిప్ అనేది వాళ్ళకి ఇచ్చినాడు, ఒక టైటిల్. అది అంటే మరి మామూలు సంగతి కాదు. అంటే అపోస్తలుడు అంటే అది గొప్ప బిరుదు అన్నమాట. కనుక దేవుని పిల్లారా, అంటే ఆయనతో కలిసి సేవ చేయడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత చూద్దామండి, మరి తోమా దేవుణ్ణి అంటే ప్రభుని బాగా ప్రేమించడం మనం చూస్తాం కదండి. కొన్నిసార్లు కొంతమంది ఏ విధంగా ఉంటారంటే, మరి వాళ్ళ ఫ్రెండ్స్నైనా, వాళ్ళ లీడర్స్నైనా, వాళ్ళ పేరెంట్స్నైనా,
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అయినా వాళ్ళ రిలేటివ్స్ని అయినా ఎవరినైనా కూడా చాలా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా అపాయం జరుగుతుందంటే వాళ్ళు అంటే కాపాడుతాను కూడా ముందుకు వెళ్తారు. అంటే వాళ్ళ ప్రాణాన్ని చేస్తారు, ఒక మాట వాడతారు, పణంగా పెట్టారంటారు కదా. అంటే ప్రాణమైనా ఇష్టానికి తెగిస్తానికి వాళ్ళు తెగిస్తారు. అదనమాట. అదే ఎందుకు ఇన్ని విషయాలు చెప్పినంటే తోమా కూడా మరి అటువంటి మనిషి అనమాట, అటువంటి ఆలోచన కదా వ్యక్తి. నేను చెప్పినా కదా తోమా గురించి ఎక్కువ రాయబడలేదు, కానీ బైబిల్ ఉన్న విషయాల గురించి మనము బాగా ఆలోచన చేస్తే, ఈరోజు నేను ఆయన గురించి బాగా ఆలోచన చేసుకుంటే దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచనలు ఏంటంటే, మరి యోహాను గురించి ఒక మాట ఉంటుంది, యేసుని ప్రేమించిన శిష్యుడు అని ఆయన రాసుకుంటాడు. ఎవరు? యోహాను రాస్తాడు, ఆయన పేరు రాయడు. యోహాను దేవుని యేసుని ప్రేమించిన శిష్యుడు అని చెప్పి ఆయన రాసుకుంటాడు. ఏది? యోహాను సువార్తలు. ఆయన నేను అని రాయడు, లేక యోహాన్ అని పేరు పెట్టాడు. కనుక నేను పిల్లారంటే తన హృదయంలో చెప్తున్నాడు, అంటే నేను యేసు ప్రభుని బాగా ప్రేమించిన వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తాం తోమా గురించి. ఆయన కూడా యేసు ప్రభుని ఎంతగా ప్రేమించినంటే యేసు ప్రభుకు అపాయం వచ్చే సమయంలో తను గ్రహిస్తాడు. అంటే అంతగా యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? వెంబడిస్తున్నాడు, ఆయన దగ్గరగా ఉన్నాడు. అపాయం వచ్చే సమయంలో మరి ఆయన ఏమంటాడంటే, మరి మనం కూడా ఆయనతో పోయి ఇంక చనిపోదాం అని అటువంటి మాట తను అంటాడు. అంటే యేసు ప్రభుని అంతగా ప్రేమించిన వ్యక్తి, యేసు ప్రభు కొరకు ప్రాణం కూడా పెట్టేంత మరి ఆ ప్రేమ ఉన్న వ్యక్తి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 16వ వచనం చదవండి. John chapter 11 verse 16. Then said Thomas, which is called Didymus, to his fellow disciples, let us also go. Let us also go, that we may die with him. That we may die with him. చూడండి, అంటే ఎవరు మనం చనిపోదాము అని చెప్పేవారు అంటారా? మనం బ్రతుకుదాము, ఇంకా 10 సంవత్సరాలు బతుకుదాము, లేక ఇంకా మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుదామని చెప్పేసి అటువంటి ఆలోచన కలిగి ఉంటారు కదండి. కనుక ఇక్కడ తోమా చదవండి బ్రదర్, అది అయ్యగా చదువుతారా? మరి యోహాను సువార్త 11వ అధ్యాయం 15 నుంచి చదువుతారా? అందుకు దిదుమ అంతము చదవండి. మీరు నమ్మినట్లు మీ నిత్యము సంతోషమిచ్చుచున్నాను. ఆయన ఆత్మని అతి యుద్ధకు మనమును వెళ్ళదమని రండని వారికి చెప్పాను. ఓకే, అయితే 10వ వచనం చదవండి. 10వ వచనం, అయితే 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వారి యందు వెలుగు లేదు, కనుక వాడు తృప్తిపడునని చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు, ఇక్కడ చూడండి, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొరకు వెలుచున్నాడని వారితో చెప్పగా శిష్యులు ప్రభువా నిద్రించిన ఎడల బాగుపడునని యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పాను అనుకోలేదు. కావున యేసు లాజరు చనిపోయింది, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషిస్తున్నాను. అతని యొద్దకు మనం వెళుతున్నప్పుడు రండి స్పష్టంగా వారికి చెప్పాను. అందుకు దిదుమ చూడండి, అందుకు
దిదుమ అనబడిన తోమ. ఏ వచనం అది? 16 వచనం. ఓకే. తనతో కూడా శిష్యులతో చెప్పాను. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేదని తెలుసుకున్నాను. చాలు. అంటే 16 వచనం ఏముందంటే మరోసారి చదువు. అది మరోసారి చదువు 16 వచనము. అప్పుడు అందుకు దిదుమ అనబడిన తోమ ఆయనతో కూడా చనిపోతున్నప్పుడు మనము వెలుగుదామని తన తోటి శిష్యులతో చెప్పాను. అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే అక్కడ ఆయనకి ప్రమాదం వచ్చినట్టుందని ఎవరికి? యేసు ప్రభుకి ప్రమాదం వచ్చే స్థితిలో ఉన్నాడు. ఆయన ప్రాణమే తీసే అంత స్థితిలో ఉన్నారు. అయితే మరి తను అది ఎవరు గ్రహించినారు? తోమ గ్రహించి తను ఏమంటున్నాడంటే మరి మనం కూడా దాంతో చనిపోతాం. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభుకు నా ప్రాణం కూడా ఇస్తాడు, నేను రెడీగా ఉన్నాను అని అతను చెప్తున్నాడు. కనుక నేను పిల్లలు ఎందుకు ఈ మాట మనం చదువుకుంటున్నామంటే మరి సాధారణంగా ఈ మాట మీద మనము మాట్లాడడం, ఈ మాట మీద వాక్యం కూడా మనము మరి సాధారణంగా చెప్పం. కానీ దేని పిల్లలు దీంట్లో చాలా మరి ఆయన గురించి, ఆయన క్యారెక్టర్ గురించి ఒక విషయం బయటకు వస్తుంది. ఏంటంటే ఆయన యేసు ప్రభుని చాలా ప్రేమించినాడు. అంతేకాకుండా యేసు ప్రభుకి హాని వచ్చేదంటే ఈ సెన్సింగ్ ద డేంజర్ కదండి. అంటే ఎంత హీఈస్ వెరీ సెన్సిటివ్ అన్నమాట. ఏ విషయంలో? యేసయ్యకి ఏమి కావద్దు, అంటే యేసయ్యకి ఏమో జరగబోతుంది, యేసయ్యకి మరి బేతనీకి వెళ్తే అక్కడ ఆయన ప్రాణహాని ఉంది అని తను తెలుసుకొని ఏమంటున్నాడంటే ఇంకా మనం కూడా పోయి చదువుదాం అని చెప్పేసి ఆయన ఒక మాట అనేస్తాడు కదండి. కనుక దేని పిల్లరా మరి ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన యేసు ప్రభుని చాలా ప్రేమించినాడు కదండి. అంతేకాకుండా మరి ఇంకో మాట మనము చూద్దాం. ఏంటంటే యేసు ప్రభు మరి తన శిష్యులతో కూడా 3.5 సంవత్సరాలు ఉండి మరి ఆ తర్వాత మరి తను ఇంకా చివరి దినంలో వస్తున్నప్పుడు ప్రభు తన శిష్యులకు ఏమిస్తాడు? బల్ల ఇస్తాడు కదండి. బల్ల ఇస్తూ మరి ఇది నా శరీరము, ఇది నూతన నిబంధన అని తను చెప్తాడు కదండి. ఈ ద్రాక్షరసము మరి ఇది నా రక్తము అని చెప్తాడు కదండి. అయితే దేని పిల్లరా అక్కడ ఆ మాటలు మాట్లాడే సమయంలో అక్కడంతా కూర్చున్న సమయంలో కూడా మనం ఏం చేస్తామంటే మరి యేసు ప్రభు అన్నీ చెప్తాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంకి వెళ్దాం. 14వ అధ్యాయంలో ఏముంటుంది? మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఇచ్చుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. తర్వాత ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును కదండి. జాన్ 14:5. అయితే అక్కడ ఏమంటాడంటే తర్వాత నేను ఎక్కడ వెళ్తానో మీరు కూడా అక్కడ రావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అని చెప్పేసి తను చెప్పినప్పుడు ఇక్కడ మనం చూసి తోమ ఏమంటాడంటే తోమ చదవండి. జాన్ 14:5. అందుకు తోమ ప్రభువా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎంత మంచి మాట చెప్పినాడు కదండి. నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పి ఏమంటాడు? నా ద్వారానే ఎవడైనా తండ్రి యొద్దకు. Jesus said unto him, I am the way, the truth and the life. No man comes to the Father but by me. అంటే ఇక్కడ ఏమంటాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే ఎందుకు ఈ మాట అన్నాడు? తోమ ప్రశ్న వేసినందుకు ఈ మాట అన్నాడు కదండి. తోమ ఏమంటాడు? ప్రభువా నువ్వు ఎక్కడ వెళ్తున్నావు మాకు తెలియదు, మాకు మార్గం తెలియదు అంటే అప్పుడు యేసయ్య ఏమంటాడు? నేనే మార్గమును సత్యం. అంటే ఇంకా ఎవరైనా అడిగినారా? ఎవరు అడగలేదు.
అంటే ఈయన యేసు ప్రభుని ఏమైనా అడగాలంటే కూడా ఆయనకి ఏముందండి? అంటే ఆ, ఆ, అంటే మనం కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా, ఏదైనా గబుక్కుని ఏమన్నా చిన్నపిల్లలు ఊరికి అడుగుతూనే ఉంటారు అంటారా లేదా? ఏమంటారు? చిన్న చిన్న పిల్లల్లాగా ఎందుకు అడుగుతున్నా అని అంటారు. అంటే ఇంకోటి దాని అర్థం ఏంటంటే నీకు తెలియదా అన్నారు. అదే ఇక్కడ తోమలో చూస్తున్నాం ఏంటంటే మరి ఏమన్నా అడగాలంటే కూడా తను మరి సంశయపడట్లేదు. దాని అర్థం ఏంటంటే మనం కూడా వేసుకోమని అడగాలంటే అర్థం కాకపోతే ఏం చేయాలి? మనము అడగాలి కదండి. కనుక నేను ఏం చూస్తున్నామంటే ప్రభువా నీవు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు కనుక మరి మా మార్గం మాకు ఎట్లా తెలుస్తుంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమని అక్కడ అంటాడు కదండి. తర్వాత ఇంకొక మాటకు వెళ్దాం. ఇంకొక విషయం ఏంటంటే లూకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనంలోకి వెళ్దాం మనము. ఇక్కడ మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన విషయం వాటిది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటది? అంటూ హిమ్ మాథ్యూ కాదు, లూక్ 20:25. లూకాసు వార్త 20వ అధ్యాయం 25 వచ్చింది. దేవునికి చెల్లించులని వారితో చెప్పింది. వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు వెరక ఆయన ప్రత్యుత్తరములకు ఆశ్చర్యపడి ఊరకూడి. సరే, యోహాను సువార్త 20:25 చూడండి. జాన్ 20:25. The other disciples therefore said unto him, We have seen the Lord. But he said unto them, Expect I shall see in his hands the print of the nails, and put my finger into the print of the nails, and thrust my hand into his side. I will not believe. And after 8 days, again his disciples were with him, and the Thomas with them. Then came Jesus, the doors will be shut, and stood in the midst, and said, Peace be unto you. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే తెలుగు చదవండి. యోహాను సువార్త 20:25 వచ్చిన 25 వచ్చిన 25 వచ్చిన 20 అధ్యాయము 25 వచ్చిన. తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనేనని వారితో చెప్పాను. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఈయనకు సత్యం కావాలి. ఎవరికండి? తోమాకి. ఈ వాక్యం ద్వారా మనం ఏం చూస్తున్నాము? నేను లూకా అని చెప్పినాను కానీ లూకా కాదు, యోహాను సువార్త. కనుక అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ శిష్యులంతా భయంతో రూమ్లో ఉన్నారు కదండి. ఎక్కడున్నారు వాళ్ళు? రూమ్లో ఉండి భయంతో తన గొల్లం పెట్టుకుని లోపల ఉంటే యేసు ప్రభు లోపలికి వచ్చేసినాడు కదండి. యేసు ప్రభు ఆయనకి అసాధ్యం ఏది కూడా లేదు. ఆయన తలుపులు ఉన్నా తలుపులు వేసుకున్నా లోపలికి వస్తాడు, మనకి తోడుగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు లోపలికి వచ్చి ఏమన్నాడు? మరి మీకు శాంతి కలుగును గాక అని చెప్పేసి మరి చెప్పి వాళ్ళతో మాట్లాడే సమయంలో మాట్లాడి వెళ్ళిపోతాడు కదండి. సరే, వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? శిష్యులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. అయితే ఆ టైంలో ఎవరు లేరు? తోమా లేడు. మరి ఏ పని మీద తను బయటకు పోయినాడో మనకు తెలియదు కదండి. ఆయన బయటకు పోయాడు, తర్వాత ఆయన వచ్చేసిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన రాగానే శిష్యులంతా ఇక పిల్లల్లాగా వాళ్ళు
మాట్లాడుతున్నాం, మేము యేసు ప్రభువు చూసినాం అన్నట్టు కదండి. కనుక కొన్నిసార్లు మరి అంటే యేసు ప్రభు అంటాడు కదా, మీరు చిన్న పిల్లల లాగా మారితేనే మీరు పరలోక రాజ్యంలో చేరరు. అంటే మన హృదయాలు ఏ విధంగా ఉండాలి? చిన్న పిల్లల్లాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, అంటే అటువంటి లేత మనస్తత్వం మనకి ఉండాలి కదండి. కనుక ఇక్కడ యేసు ప్రభు మరి తోమ రాగానే శిష్యులందరూ ఏమంటారు? మేము యేసయ్యను చూసినామంటే అప్పుడు ఆయన ఏమంటాడు? నేను ఆయన చదవండి బ్రదర్, అది 20-25 వచ్చిన చదవండి మళ్ళీ. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు సేనాయన నేను ఆయన చేతుల్లో మేకు గుర్తు చూసి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన ఏమంటాడు? మరి ఆయన చేతిలో మేకుల గుర్తులో నేనేం పెట్టాలి? చేయబెట్టి. అంటే హీ వాంట్స్ టు కన్ఫర్మ్ ట్రూత్ అన్నమాట. వీళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది సత్యమా? సత్యం కొరకు పోరాడే వ్యక్తి, సత్యం కొరకు అన్వేషించే మరి ఆ దేవుని బిడ్డ కదండి, అపోస్తలుడు కదండి. అంటే గబక్నవరని చెప్పింది ఆయన ఏమీ చేయట్లేదు, నమ్మట్లేదు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? యూదా చనిపోయిండు, యూదా పోయిండు, యూదా లేడు. ఈయన 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 ఉంటే 11 అవుతారు. కానీ ఈయన కూడా ఏం చేసి ఈయన బయటకు పోయి వచ్చిండు ఏదో పని మీద. అంటే లోపల ఎంతమంది ఉన్నారు? 10 మంది శిష్యులు ఉన్నారు. 10 మంది చెప్తే ఈయన నమ్మట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, అరే మేము 10 మంది చెప్తున్నా నమ్మట్లేదు అంటారు కదా. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను అతని చేతిలో నా వేలు పెట్టి చూస్తేనే, లేక ఆయన పక్కలో ఆ గాయంలో నా చేయబెడితేనే నేను అప్పటిదాకా నేను నమ్మను, మీ మాటలు నేను నమ్మను. అంటే ట్రూత్ కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సత్యము కొరకు ఆయన మరి ఆయనకు సత్యం కావాలి కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవము. ఆయన జీవితంలో ఏమి కోరుతున్నాడు? సత్యం కోరుతున్నాడు, సత్యము. కనుక దేని పిల్లారా, ఈ విధంగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత ఏమవుతుంది? ఒక 8 దినముల తర్వాత లేక వారం దినం తర్వాత ఏమవుతుంది? మళ్ళీ యేసు ప్రభు మళ్ళీ ఇంకోసారి వస్తాడు. చూడండి, ఇప్పుడు ఎవరి కోసం వచ్చినాడు యేసయ్య? తోమా గురించే వచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, తోమా గురించి వచ్చినాడు. ఇప్పుడు తోమా ఇంట్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 11 మంది ఉన్నారు. అంటే ఒకవేళ ఇంకా వేరే వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఇప్పుడు 11 మంది శిష్యులు అక్కడ ఉన్నారు. అయితే యేసు ప్రభు మళ్ళీ వచ్చినాడు. రాగానే ఏమైంది? అప్పుడు ఆయన డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడు? తోమా దా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు సత్యం కావాలంటే, మనకి ప్రూఫ్ కావాలంటే కదండి. తోమా ఏం చూస్తున్నాడు? ప్రూఫ్ అడుగుతున్నాడు. ప్రూఫ్, ఐ నీడ్ ప్రూఫ్, ఐ వాంట్ టు నో ద ట్రూత్. కనుక యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు తోమా రా అంటున్నాడు. ఎదుగో నా చెయ్యి, నీ వ్రేలు పెట్టు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో నా పక్కలో నీ చేయి పెట్టి చూడు నేనే ఆ వ్యక్తిని, నేనే యేసు ప్రభునా కాదా, నేనే రక్షకుడునా కాదా అని చెప్పేసి చూడు అని చెప్పేసి అన్నప్పుడు అని యేసు ప్రభు అంటాడు కదండి. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనము? మరి తోమాకున్న ఆశ మనం చూస్తున్నాము. అంతేకాకుండా మరి యేసు ప్రభు మనకి ఏం చేస్తాడంటే, మనము సత్యం కొరకు మనం అన్వేషిస్తే యేసు ప్రభు మనకి ఏం చేస్తాడంటే కదండి. ఇప్పుడు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా, ఇరాన్ అనే దేశం ఉంది కదా, ఇప్పుడు అక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. ఇరాన్ దేశంలో ప్రభువు చాలా మందికి దర్శనము ఇస్తున్నాడు. చాలా మందికి అది ఆశ్చర్యకరం. వాళ్ళే చెప్తున్నారు.
మాకు ఇట్లా యేసుప్రభు కనబడ్డాడు అని వాళ్ళు చెప్పేసి వాళ్ళు మారుమోసు పొందుతున్నారు, యేసుప్రభు నమ్ముకుంటున్నారు, వాళ్ళు మరి గొప్ప సాక్షులుగా వాళ్ళు మారిపోతున్నారు. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆశగల ప్రాణము దేవుడు ఏం చేస్తున్నాడండి మరి తృప్తిపరుస్తాడు. కనుక మరి ఆ తర్వాత మనం చూస్తాం కదండి, తోమా యొక్క గొప్ప సాక్ష్యం మనం చూస్తాం. ఈరోజు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నామో తోమా గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. తోమా గురించిన గొప్ప సాక్ష్యం మళ్ళీ ఇక్కడనే మనం చదువుకుందాం. ఆ తర్వాత మరి యోహాను సువార్త 20 అధ్యాయము 25 అయిపోయింది కదా, 26 చదువుకుందాం. 8 దినాలు అయిన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని. తర్వాత తోమను సూచిని లేదు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవి శ్వాసాన్ని కాక విశ్వాసమైన ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో ప్రభువా నా దేవా అని. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము, యేసు ప్రభుని తను చూసిన తర్వాత టెస్టిమనీ చేస్తున్నాడు. ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? సాక్ష్యం, నా ప్రభువా నా దేవా అంటున్నాడు కదండి. మళ్ళీ మాట చదువుతాం కదా, ఇప్పుడు చదివిన మాట లాస్ట్లో. అందుకు తోమా అతనితో ప్రభువా నా దేవా అని ఏమంటున్నాడు? ప్రభువా నా దేవా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీష్ ఏముంటుంది? మై లార్డ్ అండ్ మై గాడ్. అంటే ఈజ్ అగ్రీయింగ్, ఈజ్ యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ హిజ్ లార్డ్ అండ్ గాడ్ కదండి. దేవా అని అంటున్నాడు, నా ప్రభువా నా దేవా అని తను అంటున్నాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఏం చదువుకుంటున్నాం మనము? తోమా జీవితంలో ఏ విధంగా ఒక్కొక్క స్టేజ్ ఆయన విశ్వాసం పెరుగుకుంటూ వచ్చిందో మనము చూస్తున్నాం కదండి. అంటే యేసు ప్రభుతో ఉన్నాడు, అయినప్పటికీ ఏ విధంగా తన విశ్వాసంలో పెరుగుతూ వస్తున్నాడు ఇక్కడ మనము చూస్తున్నాం కదండి. కనుక నా దేవా నా ప్రభువా నా దేవా అని తనను ఆరాధిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు, టెస్టిమనీ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. అదే సాక్ష్యం తీసుకొని తన అనేక దేశాల్లో సువార్త ప్రకటించు. ఏంటి? యేసు ప్రభు, యేసు నా ప్రభువు నా దేవుడు అని చెప్తూ తను అనేక దేశాల సువార్త ప్రకటించాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి ఇది ఏంటంటే మరి ఆయన యొక్క గొప్ప సాక్ష్యం. అయితే దేవుని బిడ్డలారా, అంతకుముందు మనం చూస్తాం ఏంటంటే మరి ప్రభు తోమాని కొద్దిగా దిద్దినట్టు కూడా మనం చూస్తున్నాం కదా. దిద్దినాడు అంటే తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు? సరిదిద్దుతారు తల్లిదండ్రులు కదండి. అయితే ఈ వాక్యం ముందే మనం చదువుకుంటాం, ఆ వాక్యం కదండి. ఈ వాక్యం ఇప్పుడు ఏ వచ్చినాం? అది 29, 26 చదండి మళ్ళీ ఒకసారి. 28, 27 చదండి. తర్వాత చూచి యేసు ప్రభు ఏమంటున్నాడు? అవిశ్వాసిని కాక విశ్వాసివై ఉండుము అన్నాడు కదండి. దీన్ని ఏమంటారంటే అడ్మానిషన్, ద లార్డ్స్ అడ్మానిషన్ టు తోమా. And thrust it deep into my side, and not be faithfulness, but believe. అంటే do not be faithless but be believing. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే యేసు ప్రభుత్వం అంతా చెప్తున్నాడు ఏంటంటే, ఎవరి గురించి మనం చదువుకుంటున్నాం ఈరోజు మనము?
తోమా గురించి చదువుకుంటున్నాం. తోమాని సరిదిద్దుతున్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండుము అంటున్నాడు. ఏమన్నాడు? అవిశ్వాసివి కాక విశ్వాసములో ఉండు అంటాడు. విశ్వాసమై ఉండు. బీ బిలీవింగ్, డు నాట్ బీ అన్బిలీవింగ్. డోంట్ బీ అన్బిలీవర్, బిలీవ్ అంటున్నాడు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే తోమా ఎవరు? యేసుప్రభు యొక్క శిష్యుడు. తోమా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో ఉన్నాడు. కానీ 3.5 సంవత్సరాల తర్వాత కూడా యేసుప్రభు తోమానికి ఏమి దిద్దుబాటు చేస్తున్నాడు? ఏం సర్దిద్దుతున్నాడు? విశ్వాసిగా నువ్వు ఉండాలి. ఇంకా అవిశ్వాసం అనేది జీవితంలో ఉండటానికి వీల్లేదు. కనుక దేవుని పిల్లారా, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం ఇంతకాలం యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ఏమవుతుంటుంది అంటే కొన్నిసార్లు అవిశ్వాసం అనేది మన జీవితంలోకి రావచ్చు. కనుక ఆ అవిశ్వాసం వచ్చినప్పుడు సాతాను ఇక్కడ వెళ్ళిపోవాలి. మనం సాతాన్ని ఎలగొట్టాలి. విశ్వాసం ఉండాలి కదండి. యేసయ్య మాటలు నమ్మాలి. యేసుప్రభుని మనం వెంబడించాలి కదండి. బైబిల్లో ఉన్నది ప్రతిదీ మనం నమ్మాలి. బైబిల్లో ఉన్నది ప్రతిదీ మనము నమ్మాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని దేశంలో, అమెరికా దేశం అటువంటి గొప్ప దేశాల్లో ఏమవుతుందంటే మరి బాగా థియాలజీ చదివిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే లిబరల్ థియాలజీ అంటారు. లిబరల్ అంటే నీవు అనుకున్న విధంగా చెప్పొచ్చు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ ఏముంది? ప్రతిదీ నమ్మాలి. బైబిల్ ఒక్కటి కూడా తీసివేయటానికి వీల్లేదంటే కొంతమంది బాగా చదువుకొని పిహెచ్డీలు చేసి డాక్టరేట్ సంపాదించుకున్నాక ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇది నేను నమ్మను అంటారు. ఏమంటున్నారు? ఇది నేను నమ్మను, బైబిల్లో ఉన్నది ఇది నమ్మను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే యేసయ్య ఎవరికి పుట్టినాడు? మరియమ్మకు పుట్టినాడు కదండి. ఆమె ఎవరు? కన్యక. అయితే కన్యక అయినా మరి మరియమ్మకు పుట్టినాడని నేను నమ్మను అని కొంతమంది ఆ విధంగా ఏం చేస్తున్నారు? ఈ విధంగా టీచ్ చేస్తున్నారు. ఎందుకంటే అదే అసాధ్యం కదా. కన్యకు ఎవరైనా జన్మించాలంటే అసాధ్యం, కనుక నేను నమ్మను అని చెప్పేసి ఆ విధంగా చెప్తుంటే అది కూడా మరి చలామణి అయిపోతుంది అనమాట. ఇటువంటి కొన్ని చలామణి అవుతున్నాయి. కొంతమంది ఏమంటారు? ప్రకటన గ్రంథంలో అన్ని ఏమేమో రాసినాడు ఆయన, ఇవన్నీ ఆయనకి ఏదో దర్శనాలు ఇచ్చిన ఏదో ఆయన రాసేసినాడు అని కొంతమంది చెప్తుంటే అది కొంతమంది ఆ విధంగా నమ్ముతున్నారు. కానీ దేవుని పిల్లలు మనం ఏం నమ్మాలండి? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభు మనకి ఏమి ఇచ్చినాడు అదంతా మనం నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపనమ్మకం మనకు ఉండొద్దు, అవిశ్వాసిగా మనం ఉండొద్దు కదండి. కనుక దేవుని పిల్లలు మనము తోమా ద్వారా కూడా మనము కొన్ని విషయాలు మనము నేర్చుకుంటున్నాం కదండి. కనుక దేవుని పిల్లారా, తోమా ఇటువంటి ఈ విధంగా యేసయ్య దగ్గర ఉన్న తోమా మరి తన జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే మరి యేసయ్య మరి తిరిగి మరి ఆరుణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుసు కదా, యోహాను మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం సంవత్సరం నుంచి మనం చదువుకుంటున్నాం కదండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 కదండి. కనుక మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? మీరు సువార్త ప్రకటించండి అని మనము చూస్తాం. ప్రతి ఒక్కరికి ఏం చేయాలా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు ఏం చేయాలి? మా బాప్తిస్మం అని చెప్పినది అది తీసుకొని దేని పిల్లరా పరిశుద్ధాత్మ నిండిన తర్వాత కదండి మనం చూస్తాము. యేసుప్రభు మళ్ళీ ఏమన్నాడు? మొదటి అధ్యాయము మరి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటాడు? మీరు నాకు సాక్షులై యుండుడి. యాక్ట్స్ చాప్టర్ 1:8 కదండి. కనుక మరి ఆ విధంగా యేసుప్రభు చెప్పిన మాటకు లోబడి తోమా ఎక్కడెక్కడ వెళ్ళినాడంటే టర్కీ దేశం వెళ్ళాడని చెప్తారు కదండి. అంతేకాకుండా ఇరాక్ దేశం వెళ్ళాడని చెప్పేసి అంటారు, అని స్వాత ప్రకటిస్తూ. ఆ తర్వాత పర్షియా దేశం కూడా వెళ్ళి, పర్షియా అంటే ఇరాన్, ఈ విధంగా మరి స్వాత చేస్తూ ఎక్కడికి వచ్చినాడండి? భారతదేశానికి వచ్చినాడు. అంటే దాని అర్థం ఏంటంటే టర్కీలో
ఇరాక్లో ఇరాన్లో కొంతకాలం ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుండి సేవ చేసినాడు. ఆ తర్వాత మరి అక్కడి నుంచి బయలుదేరి ఇండియా వచ్చినాడు. అయితే మార్గంలో ఎంతో మందికి సువార్త చెప్పినాడు. అవన్నీ మరి ఈ విధంగా వాళ్ళ గ్రంథాల్లో కూడా రాయబడలేదు. కానీ మరి అక్కడక్కడ చెప్తారు ఏంటంటే ఆయన మరి ఇట్లా ఈ విధంగా సువార్త చేస్తూ ఎక్కడికి వచ్చినాడు, ఇండియాకి వచ్చినాడు. ఎక్కడికి వచ్చిన ఇండియాకి? మరి మొదట కేరళకు వచ్చినాడు కదండి. కేరళకు వస్తే కేరళ చాలా మందికి సువార్త ప్రకటించున్నాడు. ఆ తర్వాత మరి కేరళ నుంచి ఎక్కడికి వచ్చినాడు? ఇటుపక్కకు వస్తాడు, తమిళనాడుకు వస్తాడు. అంటే తమిళనాడు అనే మాట అప్పుడు లేదు, మైలాపూర్ అనే స్థలానికి వస్తాడు. మైలాపూర్ లేక మరి చెన్నైలో ఉన్న, చెన్నై అంటే అప్పుడు మద్రాస్ కదండి, లేక అప్పుడు చెన్నపట్నం అనే కూడా అనేవారు. అయితే అక్కడికి వచ్చినప్పుడు దేవుని పిల్లలు అక్కడ కూడా చాలా మంది స్వార్థ ప్రకటించినాడు. అయితే ఒక దినము తను ప్రార్థన చేసుకునే సమయంలో మీరు ఏం చేసినారంటే బల్లెము తీసుకొని అతని ఈపులో పొడిచినాడు, చంపేసినాడు కదండి. కనుక దేవుని పిల్లలు ఆ విధంగా తను చనిపోయినాడు. ఎవరి కోసం చనిపోయినాడు? మన కోసం చనిపోయినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనమంతా మారుమనసు పొంది మనమంతా రక్షణకు రావాలని ఆయన మరి చనిపోయాడు. కనుక దేవుని పిల్లలారా సువార్త మనకి ఎప్పుడు వచ్చిందండి? అమెరికా వాళ్ళు మనకి సువార్త తెలియదు, ఇంగ్లాండ్ వాళ్ళు తెలియదు కదండి, ఇంకా వేరే దేశం వాళ్ళు మనకు తెలియదు. మనకు సువార్త తెచ్చింది మొదటి ఎవరు? యేసయ్య దగ్గర 3.5 సంవత్సరాలు జీవించి నేర్చుకున్న తోమా అనే శిష్యుడు మనకి సువార్త తెచ్చినాడు కదండి. ఎంతో మనం ధన్యులం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా ఈ విధంగా మరి చాలా మరి మనం చూస్తున్నాం ఏంటంటే ఆయన క్యారెక్టర్ గురించి ఒక్కసారి మరొకసారి మనము క్యారెక్టర్ కదండి, ద క్యారెక్టర్ ఆఫ్ తోమా కదండి. ఆయన గుణములు మనం చూసినట్లయితే నేను చెప్పినాను కదా, మొదటిది ఏంటంటే యేసు ప్రభు చాలా ప్రేమించినాడు. ఏ విధంగా ప్రేమించినాడు? ఒక బాడీ గార్డ్గా తను ప్రేమించినట్టు కూడా మనం చెప్పొచ్చు కదండి. ఇవాళ ఎవరిని పెట్టుకుంటున్నారు? బౌన్సర్స్ని పెట్టుకుంటున్నారు కదండి కదా. అయితే ఆ విధంగా తను మరి యేసు ప్రభుకి ఏ అపాయం వస్తే కూడా తను రెడీగా ఉన్నాడు. ఐ విల్ డై ఫర్ క్రైస్ట్ అంటే హీ లవ్డ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వెరీ మచ్ కదా. మనమంతా పోయి మనం కూడా చనిపోతాం ఆయన గురించి అని చెప్పేసి మరి తను నిజంగానే చనిపోయినాడు. ఆయన నిజంగానే తన ప్రాణం ఇచ్చినాడు. ఎక్కడ? మన భారతదేశంలో ఇచ్చినాడు కదండి. కనుక రెండోది ఏంటంటే మరి సత్యమును తను వెతికినాడు. సత్యం కావాలి నాకు, సత్యం నాకు కావాలి. హీ సాట్ ద ట్రూత్, హీ సర్చ్డ్ ఫర్ ద ట్రూత్ కదండి. యోహాను సువార్త 20 వచ్చింది కదండి. మూడోది ఏంటంటే హీ వాజ్ ఓపెన్ మైండెడ్ టు ఆస్క్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదండి. హీ వాజ్ ఓపెన్ మైండెడ్ అంటే మరి ఏమంటారు, అనుమానం లేకుండా యేసు ప్రభుని అడిగే గుణం అతనిది కదండి. యేసు ప్రభుని అడిగే గుణం అంటే ఏదైనా డౌట్ ఉంటే డౌట్ తీర్చుకునే గుణం అనమాట. డౌట్ని హృదయంలో పెట్టుకోకుండా ఏం చేస్తున్నాడని అడిగే మరి గుణం అతనిది అనమాట కదండి. యోహాను సువార్తలో మనం చూసినాము, అది 14వ అధ్యాయంలో 5వ వచనం మనము చూసినాము. దానికే యేసు ప్రభు నేనే మార్గమును సత్యమును. ఇప్పుడు ఆయన అంటే అప్పుడు ఏమంటాడు? యేసయ్య నువ్వు ఎక్కడ పోతున్నావు మాకు తెలియదు, మరి ఆ మార్గం మాకు తెలియదు అంటే వేరే శిష్యులు అందరూ అన్నది ఏందట్లా ఎట్లా అడుగుతున్నాడు, ప్రభుని అట్లా అడుగుతారా అని చెప్పేసి అనవచ్చు, గద్దించవచ్చు. కానీ తను అడిగేసినాడు కదా. ఈజ్ ఓపెన్ మైండెడ్ కదా. అంటే తను దాచుకోకుండా, తన అనుమానం దాచుకోకుండా అడిగేస్తున్నాడు కదండి. ఇంకోటి ఏంటంటే నాలుగో క్యారెక్టర్ ఏంటంటే ఈ హ్యాడ్ ఎ గ్రేట్ టెస్టిమోనీ అబౌట్ ద లార్డ్ కదండి. ఏంటి ఆ టెస్టిమోనీ? మై లార్డ్ అండ్ మై గాడ్, మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. అది ఆయన సాక్ష్యం. యేసు ప్రభు నా ప్రభు, యేసు నా దేవుడు
అని ప్రపంచమంతా చాటి చెప్పి ఇండియా కూడా వచ్చినాం కదండి. కనుక దేని వల్ల ఐదోది ఏంటంటే when he was filled with the Holy Spirit he went to far off places కదండి. ఎస్ మరి అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఎక్కడ సుమతి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము మొదటి మనం చూస్తాం. 120 మంది మేడగది మీద ప్రార్థన చేస్తుంటే వాళ్ళ మీదకి ఎవరు వచ్చినారండి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదండి. అంత క్లియర్గా రాయబడ్డది. ఇంకా దానికి ఏం మనకి నేను ఇంకా దాంట్లోకి వెళ్ళలేను, ఎందుకంటే చాలా టైం అవుతుంది. కనుక వారికి మీద పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అన్య భాషలు మరి వాళ్ళు మాట్లాడినారు. సరే, అదంతా అయిపోయింది. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడండి? సువార్త ప్రకటించటకు బయలుదేరి యెరూషలేములో, ఆ తర్వాత యూదయాలో, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో, ఆ తర్వాత ఇరాక్, ఆ తర్వాత ఇరాన్, ఆ తర్వాత ఇంకా ఈ విధంగా దేశాల్లో ప్రకటిస్తూ, టర్కీలో ప్రకటిస్తూ మరి భారతదేశానికి వచ్చినారు. కనుక దేని బయలారా మరి ఐదవది. ఆరోది ఏంటంటే హీ వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. ఆరోది ఏంటి? మరణమునకు అతను భయపడలేదు కదండి. ఆయన అన్నాడు కదా, ఏమన్నాడు? మనం కూడా ఆయనతో పోయి చనిపోదాం అన్నాడు. ఆయన కొరకు యెరూషలేము లేక ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టి ఆయన నామం కొరకు మరి ఇక భారతదేశానికి వచ్చి ఏం చేసిన? తన ప్రాణము అర్పించినాడు, చనిపోయినాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంటే అదే అనమాట. దాన్ని హీ వాజ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్. మరణము నాకు ఆయన భయపడలేదు. కనుక దేని బిళ్ళారా మరి AD 72లో తను చనిపోయినాడు. AD 72 క్రీస్తు శకము 72వ సంవత్సరంలో చనిపోయినాడు కదండి. కనుక దేని బిళ్ళారా మరి ఆ తర్వాత మరి క్యాథలిక్ వారు ఏం చేసినారంటే ఆయన బోన్స్ని ఏం చేసినారంటే ఇటలీకి తీసుకుపోయినారు. ఆయన బోన్స్, ఎందుకంటే యేసుప్రభు యొక్క శిష్యుడు. క్యాథలిక్స్ వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఇటువంటి అన్ని వాళ్ళు చాలా భద్రపరిచినారు. కనుక దేని పిల్లారా తోమా, శిష్యుడైన తోమా యొక్క మరి ఆయన ఎముకలు, అంటే ఆయన ఆ పాడైపోయిన ఆయన శరీరం అంతా ప్యాక్ చేసి ఇటలీకి తీసుకుపోయి ఇటలీలో మళ్ళీ సమాధి చేసినాడు కదండి. పేతురు యొక్క బోన్స్ కూడా ఎక్కడ ఉంటాయి? ఇటలీలో ఉంటాయి. ఈ విధంగా వాళ్ళు చేసిన గొప్ప కార్యం అది. అయితే సరే, మనం ఆ విషయం వెళ్ళట్లేదు. కానీ చివరికి మరి ఆయన బోన్స్ కూడా ఇంకా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయంటే ఇటలీలో ఉన్నాయి. కనుక దేవులారా ఈరోజు మనం ఎవరి గురించి చదువుకున్నాం? మనము తోమా గురించి చదువుకున్నాం కదండి. మరి తోమా ద డిసైపుల్ ఆఫ్, మరి ఆయనకు ఒక పేరు ఉంది, డౌటింగ్ డిసైపుల్ అంటారు కదండి, డౌటింగ్ థామస్ అంటారు. కానీ ఇవన్నీ చదివిన తర్వాత ఎందుకు ఆయనకు డౌట్ వచ్చింది కదండి? ఈ వాంటెడ్ టు నో ద ట్రూత్. నాకు సత్యం కావాలి. మీరు 10 మంది చెప్పినా అది కాదు, నాకు సత్యము నాకు కావాలి. కనుక దేని బిళ్ళారా మరి అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈ విషయాన్ని మన జీవితంలో భద్రపరుచుకుందాం. అంతేకాకుండా తోమా వాళ్ళ మనం కూడా మన డ్యూటీ ఏంటంటే ఇప్పుడు మనం వేరే దేశాలు వెళ్ళాలి. మనం అమెరికా వెళ్ళాలి కదండి, మనము జర్మనీ వెళ్ళాలి, మనం కెనడా వెళ్ళాలి. మనకి ఎక్కడ దేవుడు మనకు అవకాశం అక్కడ మనం వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు భారతదేశం యొక్క సమయము కదండి. మన యవనస్తులు వెళ్ళి వేరే దేశాల్లో సువార్త ప్రకటించాలి, యేసయ్య గురించి చెప్పాలి కదండి. మరి గొప్ప సేవ చేయాలి కదండి. దేవుడు కొద్ది మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్.